ఇంకొక విషయం సార్, మల్యాద్రి గారు, తెనాలిలో గీతాంజలి అనే ఒక మహిళ ఏదైతే తను ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కొన్ని విషయాలు లైక్ అమ్మఒడి లేదంటే ఇతర పథకాలు తన కుటుంబ సభ్యులకు వచ్చారని లేదంటే ఇల్లు వచ్చిందని చెప్పడం జరిగింది. తను ఒక బయట తను ఇచ్చిన పాపానికి ఐటీడీపీ అండ్ జనసేన కార్యకర్తల ద్వారా చాలా ట్రోలింగ్ జరిగి ఆమె దాన్ని తీసుకోలేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి వాటికి మనకి మామూలుగా చట్టంలో ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఇలాంటి వారికి ఎటువంటి శిక్షలు పడాలని మీరు అంటారు? అండ్ మీరు ఒక మాజీ జిల్లా న్యాయమూర్తిగా అలాగే ప్రెజెంట్ మీరు ఒక సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా ఉన్నారు, ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ వీరందరికీ? ఇక్కడ ఒక విషయం ఉందమ్మా, ఆ కేసు వివరాల గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక వచ్చిన రిపోర్ట్ బట్టి పోలీసు వారు ఎటువంటి ఛార్జ్ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. అయితే పేపర్లలో వచ్చిన వివరాలు చూసుకుంటే ఒక ఏ వ్యక్తికైనా కానీ రైట్ ఆఫ్ ప్రైవసీ ఉంటుంది. ఆ ప్రైవసీని దాటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎటువంటి ట్రోలింగ్స్ కానీ లేకపోతే స్టేట్మెంట్స్ కానీ పేపర్లలో రావచ్చు, యూట్యూబ్ లో రావచ్చు, లేకపోతే టీవీలో రావచ్చు, ఏమైనా వచ్చినా కూడా వాటిని ఎదిరించి తట్టుకొని నిలబడి మరి ధైర్యంగా అవసరమైతే డిఫమేషన్ సూట్ వేసుకొని లేకపోతే సివిల్ దాన్ని రెండు రకాల లిబల్ అంటారు, ఒకటి స్ప్లెండర్ అంటారు, ఒకటి సివిల్ సైడ్ రైట్ వచ్చి లిబల్, దాంట్లో డ్యామేజెస్ అడుగుతారు, ఇంత నాకు నష్టపరిహారం జరిగిందని తీసుకోవటం. స్ప్లెండర్ అంటే క్రిమినల్ సైడ్ కేసులు వేసేయడం. ఇప్పుడు మనం రాజీవ్ గాంధీ గారి కేసులో మనం చూసాము, డిఫమేషన్ కింద కేసు వేసి ఆయన్ని 2 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వం పోవడం, దాని మీద కూడా చాలా వీడియోలు ఈ వర్గ వాళ్ళు కూడా చేశారు. ఇలాంటిది రక్షణ మనకి చట్టంలో క్రిమినల్ సైడ్ వెసులుబాటు ఉంది. అదేవిధంగా డిఫమేషన్ కింద టార్ట్స్ లో మన వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసినప్పుడు దానికి కూడా వెళ్ళదు. అయితే దీనికి ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే రైలు కింద ఇప్పుడు పడిపోయారని చెప్తున్నారు, అట్లా పడిపోవడం అది ఎంత కూడా చాలా దారుణం. అలాంటివి జరగకూడదు. అట్లాంటివి జరుగుంటే ప్రతి వాళ్ళు ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా దాన్ని ఖండించాలి. ఇలాంటివి జరగకుండా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ ఇతరులు తీసుకోవాలి. ఈ పర్టికులర్ కేసులో మటుకు మనం ఏది కూడా కరెక్ట్ గా పూర్తి వివరాలు మనకు తెలియకుండా మనం చెప్పేదానికి అవకాశం లేదు. అయితే ఒక్క విషయం మటుకు వాస్తవం, రాజకీయంగా విభేదాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయ విభేదాలని లేకపోతే ఎలక్షన్స్ లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవాలని లేకపోతే తను సపోర్ట్ చేసే వాళ్ళు గెలిపించేందుకోసం తప్పుడు సమాచారం, తప్పుడు ప్రకటనలు ఇచ్చిన వాళ్ళ మీద చట్టరీత్యా మనకు ఇండియన్ పీనల్ కోడ్ లో అనేక సెక్షన్లు ఉన్నాయి, దాని కింద చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఒకసారి ఈ ప్రెస్ కానీ లేకపోతే మీడియా కానీ వీటిలో మన మీద ఏదైనా వ్యతిరేకంగా అన్యాయంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ధర్మబద్ధంగా లేని విషయాలు ఒకసారి మార్పింగ్ చేయటం లేకపోతే తప్పుడు సమాచారం చెప్పడం, మీరు ఇప్పుడు ఈ కేసులో కూడా తప్పుడు సమాచారంతో ఆమెను ఇబ్బంది పెట్టి ట్రోల్ చేశారన్నట్టుగా మీరు చెప్తున్నారు. సో ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద సివిల్ కోర్టుకు కూడా వెళ్లి ఇంజెక్షన్ అడగచ్చు. ఇట్లాంటివి మీరు ప్రచురించకుండా లేకపోతే ప్రచురించిన వాటిని తీసేయమని చెప్పి లేకపోతే నెట్ లో వెబ్సైట్ లో ఉంటే వెబ్ లో తీసేయమని చెప్పి కూడా మీరు అడిగి రిలీఫ్ తీసుకోవచ్చు. కాబట్టి చట్టపరంగా ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు తీసుకొని నిలబడి మరి దాన్ని పోరాడి గెలిచి ప్రజలకి ప్రభుత్వాలకి కళ్ళు తెరిపించాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. అంతేగాని నిస్సహాయ స్థితిలో ఉండి దారుణంగా తమ యొక్క ప్రాణాన్ని లేకపోతే పరువుని ఇబ్బంది పడేటట్టుగా లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తప్పు. మరి ఏ పరిస్థితుల్లో అక్కడ ఆత్మహత్య జరిగింది అనే దాని మీద శుభ్రమైన పరిశోధన అనేది జరగాలి. రాజకీయాలు దానికి ఒకరు ఇలా అంటే ఒకరు అలా అంటే వ్యతిరేకంగా ఒకరొకరు పోరాటం కాకుండా ఇండిపెండెంట్ గా ఈ యొక్క ఆత్మహత్య మీద ఇది ఆత్మహత్య అయితే ఏ పరిస్థితుల్లో ఎందుకు చేసుకున్నారు, నిజంగా ఈ ట్రోలింగ్ వల్లనే జరిగిందా, అయితే ట్రోల్ చేస్తే వాళ్ళ దగ్గర సరైన సమాచారం ఉందా లేదా, వాళ్ళు ఏదైతే సమాచారం అది ఇచ్చారో వాళ్ళు కొంత బేసిస్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ సేకరించి అలా చెప్పారా, లేదా ఏదో ఒక గాలి మాటలు విని ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకపోతే అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కి అనుకూలంగా మాటల్లో తొందరపడి మాట్లాడారా, వాళ్ళు ఏ లబ్ధి కొని మాట్లాడారు, ఆ లబ్ధి వాళ్ళకి చేరిందా లేదా, చేరితే దానికి ఏమన్నా డబ్బులుగా ఏమన్నా ప్రాతిపదిక మీద కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే
ఒక తప్పుని 100 మంది కనుక సపోర్ట్ చేస్తే అదే నిజమైపోయేటట్టు తయారవుతారు. Exactly, sir. సపోర్ట్ చేస్తారంటే వ్యక్తిగతమైనటువంటి లాభాలు లాభాలు అలా అటువంటి లాభాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద తగు చర్యలు తీసుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఇచ్చేయచ్చు. అంతేకాకుండా బలవన్మరణం చేసేదానికి ఎవరైనా సహాయం చేస్తే 309 కింద ఐపీసీ కింద వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. కాబట్టి ఇండియన్ పీనల్ లో కూడా ఒక వ్యక్తి అసలు ఎవరైనా సరే తనని తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నేరం. ఆ వ్యక్తి చనిపోతాడు కాబట్టి ఇంకా ఆ వ్యక్తి మీద ఎటువంటి కేసు పెట్టడానికి లేదు కదా చనిపోయిన తర్వాత. కాబట్టి ఆ వ్యక్తి చనిపోవడానికి ఏదైతే కారణమైందో అదే కనుక ఈ ట్రోలింగ్ వల్ల అయితే ఆ ట్రోలింగ్ ఇచ్చినటువంటి లేకపోతే ఏదైతే వీడియోస్ లేకపోతే ఆడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ ఆడియోస్ లో ఉన్న కంటెంట్ ని స్కాన్ చేసుకొని అది నిజంగా వాళ్ళే ఇచ్చారా లేదా అది కూడా తెలుసుకొని ఇచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని చట్టరీత్యా వాళ్ళని ఈ అమ్మాయి చావు కోసం ఈ పర్టికులర్ కేసులో ఈ అమ్మాయి అయితే ఎవరైనా ఎక్కడ చచ్చిపోయినా వాళ్ళ చావుకి వీళ్ళే కారణము వీళ్ళు సహాయం చేశారని చెప్పి వీళ్ళ మీద కేసు పెట్టి దానికి శిక్ష వేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చట్ట పరిధిలోనే ఎవరైనా పోరాటం చేయండి, ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు చట్ట పరిధిలో న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి ఒకవేళ మీరు బలహీనులైనా కుల మత జాతి భేదాల వల్ల మీకు అవకాశం లేకపోయినా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని వచ్చింది. దాని ద్వారా మీకు ఉచితంగా లాయర్లు ఏర్పాటు చేస్తారు. ఉచితంగా మీ తరఫున కేసులు పెట్టి వాదించి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయించేదానికి న్యాయ వ్యవస్థలో అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. చేసుకుంటే అది మహాపాపం, ధర్మరీత్యా పాపమే. చట్టం రీత్యా కూడా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ప్రయత్నం చేసుకొని చచ్చిపోకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితి గమనించండి. మరియు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఏకతాటిగా ఇటువంటి చర్యల్ని ఖండించండి. ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇతరుల ప్రైవసీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి రాజ్యాంగంగా కల్పించినటువంటి వాక్ స్వాతంత్రము లేకపోతే దాన్ని ఏమంటారు ఈక్వాలిటీ కానీ రైట్ టు లైఫ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ప్రశాంతంగా బతకనియండి. మీ యొక్క హక్కు కోసం మీ యొక్క లబ్ధి కోసం మీరు ఏదైనా క్రిటిసిజం చేస్తే అది తప్పు అయితే ఖచ్చితంగా మీ మీద చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ లాంటి వాడిని వదలలేదు, రాహుల్ గాంధీ లాంటి వాడిని వదలకుండా మోడీ ఇంకా చోర్ అంటే ఆ ఒక్క సెంటెన్స్ మీద ఆయనకి శిక్ష పడేటట్టు కేసులు జరిగినాయి, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని గమనించండి. ఆ మధ్య తీర్పు వచ్చిన తర్వాత చాలా మంది ప్రముఖ నాయకులు 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ నోటికి ఎటువంటి ప్రివెన్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు తగ్గించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్ రీత్యా ఇవన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేను ఇందాక చెప్పిన విధంగా తప్పకుండా మన హృదయ ప్రాంగణాల నుంచి దూరం చేయండి. మీరందరూ కూడా మీ యొక్క విధి విధానాలను ప్రకటించండి. విధి విధానాల ద్వారా ప్రజలను ఆకట్టుకొని ప్రజల ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి మీరు ప్రయత్నించండి. కానీ ఇలాంటి చేయొద్దని నేను మనవి చేస్తున్నాను. మీ యొక్క ఛానల్ ద్వారా ఇట్లాంటి మంచి విషయాన్ని మీరు తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చనిపోయిన వ్యక్తి కనుక ఇటువంటి కారణాల వల్ల చెప్పుకుంటే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కూడా మనం అందరం ప్రార్థిస్తాము. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. చట్టపరమైన చర్యలు తీసుకొని ముద్దాయిలకి శిక్ష పడే విధంగా అందరూ కూడా చెయ్యాలి. అది ట్రోలింగ్ వల్ల కాకపోతే ఖచ్చితంగా నిర్దోషిగా వాళ్ళని బయట వదిలేయాలి. ఆ విధంగా జరుగుతుందని ఆశిస్తాం. కరెక్ట్ సార్.